హలో గైస్, తెలంగాణ ఐసెట్ 1 month స్ట్రాటజీ బై ఫోకస్ 40 అకాడమీ. సో స్టూడెంట్స్ ఎక్కువ మంది రీసెంట్గానే కాలేజ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు ఐసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో మీకోసమే ఈ 1 month ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో. సో 1 monthలోనే మీరు వీలైనంత ఎక్కువ స్కోర్ 110, 120 అబోవ్ స్కోర్ చేసి 1000 బిలో ర్యాంక్ అచీవ్ చేసుకునేలాగా ఒక స్ట్రాటజీ మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us గో ఇన్ టు ద వీడియో. సో మనం సెక్షన్ వైజ్ మార్క్స్ చూసుకుంటే అనలిటికల్ ఎబిలిటీ నుంచి మనకి 75 మార్క్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 75 ఉన్నాయి, అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 మార్క్స్ ఉన్నాయి. సో ఏం చేయాలి అనేదానికంటే ఫస్ట్ ఏం చేయొద్దు నేను ముందు చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మీరు ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ జోల్కి వెళ్ళొద్దు. సో మ్యాథమెటికల్లో 75 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 200లో 75 అంటే ఎక్కువ వెయిటేజే, కానీ టైం పెట్టేదానికి మనకి రిటర్న్ వచ్చేదానికి ఆ రేషియోలో చూసుకుంటే మ్యాథమెటికల్ ప్రిపరేషన్ కంటే కూడా అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ ప్రిపేర్ అవడం ముఖ్యం. ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కదా, 1 monthలోనే మీరు ఫుల్ సిలబస్ అనేది ఫినిష్ చేయలేరు. సో మీరు ఎప్పుడో 3-4 months బ్యాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే దాని స్ట్రాటజీ వేరు. సో 1 monthలోనే ఉంది కాబట్టి సో దీనికి ఎక్కువ టైం పడుతుంది. సో ఇదైతే మీరు స్కిప్ చేయండి ప్రస్తుతానికి. సో ఫస్ట్ అయితే మీరు అనలిటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ స్టార్ట్ చేయాలి. ఇందులో మీరు కొంచెం ఈజీగా మార్క్స్ పిక్ చేయొచ్చు. సో ఇండివిజువల్గా అనలిటికల్ ఎబిలిటీలో టాపిక్ వైజ్ డివిజన్ ఏంటో చూద్దాం. ఈ 75 మార్క్స్లో 20 మార్క్స్ డేటా సఫిషియన్సీ మీద వస్తుంది మనకి. డేటా సఫిషియన్సీ నుంచి వీఆర్ గెటింగ్ 20 మార్క్స్. సో డేటా సఫిషియన్సీ అంటే మీకు కొంత డేటా ఇచ్చి అండ్ 2 పాయింట్స్ ఇస్తారు. అందులో నుంచి ఏది సఫిషియంట్ అని అడుగుతారు. 1 ఒకటే సఫిషియంటా, 2 ఒకటే సఫిషియంటా, 1 and 2 టుగెదర్ సఫిషియంటా, బోత్ అయినా కూడా సఫిషియంట్ కాదని, ఇట్లాంటి క్వశ్చన్స్ 20 ఉంటాయి. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకి 10 మార్క్స్ ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్ తర్వాత డేటా అనాలిసిస్ నుంచి మనకి ఒక 10 మార్క్స్ ఉంటాయి. అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ దీని నుంచి మనకి 25 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్ ఆపరేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డేట్ టైమ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కలిపి ఇంకొక 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి మొత్తం 75 మార్క్స్. ఇవి మనకి చాలా స్కోరింగ్ అనమాట. మీకు ఉన్న తక్కువ టైంలో వీటి మీద మీరు ఫోకస్ చేస్తే ఈ 75లో యూ క్యాన్ టార్గెట్ అప్ టు 60 మార్క్స్. వితిన్ 1 monthలోనే మీరు ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే కనుక మీకు 60 పైన వస్తాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కమ్యూనికేషన్ ఎబిలిటీ. కమ్యూనికేషన్ ఎబిలిటీ మనకి 50 మార్క్స్కి ఉంది. అందులో వొకాబులరీ వచ్చి 10 మార్క్స్కి ఉంది. నెక్స్ట్ బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ. బిజినెస్ అండ్ కంప్యూటర్ అంటే మనకి బేసిక్ బిజినెస్ అండ్ కంప్యూటర్ క్వశ్చన్స్. ఇందులో కొత్త కొత్త క్వశ్చన్స్ ఏం రావు. కంప్యూటర్లో మెమరీస్ అవి ఎలా ఉంటాయి, ర్యామ్, రాము, లేకపోతే ఇంటర్నెట్లో వాడే టర్మ్స్ అండ్ బేసిక్ బిజినెస్ టర్మ్స్, వీటి నుంచి 10 మార్క్స్ ఉంటాయి. ఇవేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టర్మ్సే, ప్రీవియస్ క్వశ్చన్సే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకే, చాలా ఈజీ టు స్కోర్ అనమాట. గ్రామర్కి వచ్చి 15 మార్క్స్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్కి వచ్చి 3 ప్యాసేజెస్ వస్తాయి, ఒక్కొక్క దాని నుంచి 5 మార్క్స్. సో టోటల్గా వచ్చి మనకి 50 మార్క్స్. సో ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో కూడా మీరు ఈ 1 monthలోనే ఫోకస్ చేస్తే అవుట్ ఆఫ్ దిస్ 50 యూ క్యాన్ అచీవ్ అప్ టు 40+ మార్క్స్. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఈ 2 లాక్ చేసుకోవాలి. ఇందులో 60 అనలిటికల్లో 60 అండ్ కమ్యూనికేషన్లో 40. సో ఈ 2 కలుపుకుంటే మనకి ఒక 100 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో ఈ 2 చేసేసాం మేము, కమ్యూనికేషన్ అనలిటికల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, 100 మార్క్స్ ప్లస్ వస్తున్నాయి అని మీరు అనుకుంటే సరిపోదు. ఈ 2 ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు మాక్ టెస్ట్లు కూడా ఇవ్వాలి. సో మాక్ టెస్ట్ అంటే ఫుల్ లెంత్ ఎగ్జామ్, 200 మార్క్స్కి ఎగ్జామ్ తీసుకోవాలి. అట్లాగా ఒక 3-4 మార్క్స్ ఇస్తే అందులో మీకు కన్సిస్టెంట్గా 100 అరౌండ్ మార్క్స్ వస్తున్నాయి అని అనుకుంటే అప్పుడు టార్గెట్ అనేది మీరు రీచ్ అయినట్టు. ఓకే, వన్స్ ఈ 60+40 టార్గెట్ హిట్ అయితే అప్పుడు మాత్రమే మీరు మ్యాథమెటికల్ ఎబిలిటీ జోలికి వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఈ 100 మార్క్స్ రాకుండా అయితే మీరు అసలు ఇందులో అడుగు పెట్టొద్దు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రెండింటిలో 100 వస్తున్నాయి అని అనుకుంటే అప్పుడు మీరు ఇందులో ఈ 75 కూడా మళ్ళీ మీకు స్ప్లిట్టింగ్ ఉండదు. చూడండి, అర్థమెటిక్ ఎబిలిటీ వచ్చి 35 మార్క్స్ ఉన్నాయి, ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉన్నాయి, స్టాటిక్ ఎబిలిటీ 10 మార్క్స్ ఉన్నాయి. ఈ 3 సెక్షన్స్లో కూడా మళ్ళీ స్టాటిక్ ఎబిలిటీ మీరు డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు, అంటే కొంచెం ఈజీగానే స్కోర్ చేయొచ్చు అనమాట. ఇది అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అర్థమెటిక్ ఎబిలిటీ. సో ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రీ ఇది కూడా ఫినిష్ చేయడానికి మీకు 1 month అయితే సరిపోదు. సో ఎవరైతే ఆల్రెడీ ఇవి 2 ఫినిష్ చేస్తున్నారో మేము లాస్ట్ మంత్ మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తాం అనుకుంటే మాత్రమే ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రీ జోలికి వెళ్ళండి. ఓకే, 1 month మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు నా సజెషన్ ఏంటంటే యూ డోంట్ ప్రిపేర్ ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రిక్. ఎందుకంటే ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ సెక్షన్లో ఈ 3 మళ్ళీ దీనికి ఎక్కువ టైం ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ టైం ప్రిపేర్ అయినా మీకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే వచ్చేది 1 mark. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేసినా 1 mark వస్తుంది, టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసినా 1 mark వచ్చింది. నేను 10 నిమిషాలు కష్టపడి ఒక క్వశ్చన్ చేశాను అని చెప్పి వాళ్ళు మీకు ఎక్స్ట్రా మార్క్ ఏమి ఇవ్వరు కదా, లేదు 30 secondsలోనే మీరు క్వశ్చన్ సాల్వ్ చేశారు కదా అని తక్కువ మార్క్ కూడా ఇవ్వరు కదా. సో ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు పిక్ ద రైట్ క్వశ్చన్స్ అండ్ ఈజియర్ క్వశ్చన్స్ ఫస్ట్. అట్లా ప్రిపరేషన్ కూడా మీరు అదే స్ట్రాటజీ యూజ్ చేయండి. 1 month ఉందనుకుంటే ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రీ జోలికి వెళ్ళొద్దు, రిమైనింగ్ సెక్షన్స్ మీద ఫోకస్ చేయండి. సో ఈ 35 + 10 45లో ఇఫ్ యూ క్యాన్ స్కోర్ 20 or 25
అప్పుడు టోటల్ ఎంత ఉందో చూడండి, 60, 40, 100, 125, 125. సో ఓవరాల్గా యు ఆర్ ఏబుల్ టు స్కోర్ 125 ప్లస్ మార్క్స్ ఇన్ దిస్ లిమిటెడ్ టైం. వన్స్ మీకు 125 ప్లస్ వస్తే మీకు డెఫినెట్గా 1000 లోపు ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 1000 లోపు ర్యాంక్ వస్తే మీకు డెఫినెట్గా యూనివర్సిటీ సీట్ వస్తుంది. ఓకే గైస్, ఇవి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఎక్కడ ఉంటాయి లెసన్స్ అంటే మన అకాడమీ ఫోకస్ 40 అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కమ్యూనికేషన్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ కంప్లీట్ మొత్తం సిలబస్కి సంబంధించిన లెసన్స్ మన యాప్లో డీటెయిల్గా ఉన్నాయి. కోర్సెస్ అవన్నీ మీరు గో త్రూ అవ్వండి. If you have any doubts, you can call us regarding this courses.